బహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ ను కొంతమంది వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆయన పొలిటీషియనే కాకుండా ఒక లాయర్ కూడా. ఈ విషయాన్ని పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో విచారణ కూడా చాలా వేగవంతం చేసి కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేశారు. పోలీసులు అనుమానితుల్లో ఒకరైన మొట్టై కృష్ణన్ అనే నేరస్తుడు మాత్రం విదేశాలకు పారిపాడని సమాచారం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, మొట్టై కృష్ణన్ పారిపోకముందు జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భార్య మోనిషాతో ఫోన్లో మాట్లాడటంతో పాటు ఆయనకు ఆశ్రయం కల్పించారనే విషయం పోలీసులకు తెలిసిందే. దీంతో పోలీసులు సదరు డైరెక్టర్ నెల్సన్ సతీమణి మోనిషాను విచారించారు. అవసరమైతే దర్శకుడు నెల్సన్ ను కూడా విచారించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జైలర్ చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్న నెల్సన్ కోలీవుడ్ లో అగ్రదర్శకుల జాబితాలో చేరాడు. కానీ ఇలా అనుకోకుండా నెల్సన్ భార్య హత్య కేసులో ముద్దాయికి ఆశ్రయం ఇచ్చే నేరంలో పోలీసుల విచారణకు హాజరు కావటం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ఇప్పటి వరకు నెల్సన్, ఆయన సతీమణి మోనిషా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.